హలో గాయ్స్, ఈరోజు సండే అంటే చికెన్. అందుకనే ఈరోజు అయితే చికెన్ చేసుకుంటున్నాం అనమాట. ఈ చికెన్ అయితే మా హస్బెండ్ చేస్తున్నారు. వీడియో ఆనియన్స్ మొత్తం వేయించిన తర్వాత వీడియో గుర్తుకొచ్చింది. హస్బెండ్ చేసిన చికెన్ వీడియో తీయకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి అయితే ఫుల్ వీడియో తీసేసాను అన్నమాట. చూడండి, అక్కడ రైస్ పెట్టేసాము, ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాడు మా హస్బెండ్. కర్రీస్ మాత్రం చాలా బాగా చేస్తాడు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా సింపుల్గా ఆనియన్స్ మొత్తం వేయించి అందులో బిర్యానీ మసాలాలు వేసి అల్లం వెల్లి పేస్టు పసుపు వేసిన తర్వాత చికెన్ అయితే వేసాడు. చికెన్ వేసి ఇక కొంచెం వేగిన తర్వాత అయితే దాంట్లో ఉప్పు కారం అయితే వేసాడు. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అది వేసి మంచిగా కలుపుతున్నాడు. ఒకటి అది మొత్తం బాగా పీసెస్కి పట్టాలంట. ఒకటే తిప్పుతున్నాడు స్పూన్ పెట్టి. పీసెస్ ఇరిగిపోతాయంటే ఏం కాదు, మంచిగా చికెన్ దానికి అంతా పడుతుందని ఒకటే తిప్పుతున్నాడు. ఎక్కడ పీసెస్ ఇరిగిపోతాయని నేను టెన్షన్ పడుతున్నాను, కానీ పీసెస్ ఏం ఇరిగిపోలేవు. మంచిగా దానికి మొత్తం పట్టడానికి ఒకటే కలిపాడు. కలిపి అయితే ఇక మంచిగా మొత్తం కలర్ మాత్రం చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా కలర్ వచ్చింది. దాన్ని సిమ్లోనే పెట్టి చేశాడు, ఎక్కువ హైలో పెట్టి చేయలేదు. ఇక తిప్పి అయితే ఇప్పుడు ఆపేసాడు అనమాట. చూడండి, కలర్ ఎంత బాగా అనిపిస్తుందో చూస్తేనే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇక దాంట్లో మంచిగా అది కప్పి పెడితే దాంట్లో వచ్చే ఆవిరికే మంచిగా అయింది. ఇక్కడైతే కొత్తిమీర పుదీనా మిరపకాయలు వేసి మిక్సీకి పట్టేసుకొని అందులోనే పెరుగు అయితే కలిపేస్తున్నాడు. పెరుగు కలిపేసి చూసారా ఎంత మంచిగా అందులోనే వాటర్ ఎలా వచ్చాయో. పెరుగు కలిపేసి ఆ పేస్ట్ని అయితే చికెన్లో వేసేసాడు. ఇక చికెన్లో వేసేస్తే కలుపుతుంటే ఎంత మంచిగా గ్రేవీ ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. దాంట్లోనే కొన్ని వాటర్ కలుపుకొని కూడా పోసాడు. అయితే వాటర్ వేసాడు, ఎందుకంటే వాటర్ వేస్తేనే గ్రేవీ మంచిగా అవుతుంది. మేము గారెలు చేసుకుందాం అనుకున్నాం కాబట్టి అందులో గ్రేవీ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అయితే చికెన్ గ్రేవీ లాగా చేశాడు, మొత్తం ఫ్రై లాగా కాకుండా. చూడ్డానికి అయితే చాలా బాగుంది. పెళ్ళిళ్ళలో తిన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. పెళ్ళి ఫంక్షన్స్లలో చేస్తారు కదా, అలా ఫీల్ వచ్చింది. చికెన్ కర్రీ అది తింటే మాత్రం చూడండి, కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో, రెస్టారెంట్ స్టైల్ లాగా వచ్చింది. అసలు సింపుల్గా అసలు ఎక్కువ మసాలాలు అవి ఇవి ఏం నూరి పోసుకోకుండా నార్మల్గా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అందులో కొంచెం పెరిగేశాడు. వాటర్ అయితే ఇప్పుడు పోసాడు. చూస్తే వాటర్ ఉంది, ఇన్ని వాటర్ పోసావేంటని నేనున్నాను కదా. కుక్ అయిన తర్వాత గ్రేవీ మంచిగా దగ్గరకు వస్తుందని అయితే చెప్పాడు. సరే అని చెప్పేసి అయితే ఇక నేనున్నాను. ఇందులో అన్ని మసాలాలు వేసుకుంటున్నాడు. చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా 3 కలిపేసి ఇక స్పూన్లో పెట్టేసుకొని స్పూన్లో అయితే అందులో కలిపి పెట్టాడు. నేను వీడియో తీస్తున్నాను, మరి నా వీడియో కనిపించొద్దని కావాలని చెప్పేసి అయితే మసాలా కనిపించకుండా వేయడము, కావాలని చేతి కెమెరాకి అడ్డం పెట్టడం అట్లా చేస్తున్నాడు. ఇంకా నేనైతే తీసాను, ఆయన చేస్తుండని చెప్పేసి అయితే నేను వీడియో అలాగే తీసాను. కావాలని చూడండి, చేతి కూడా కెమెరా కాడ పెడుతుండు కావాలని. మా హస్బెండ్ అయితే అన్నిట్లో మంచిగా హెల్ప్ చేస్తాడు. అన్ని కర్రీస్ కూడా వచ్చు నాకన్నా. మా హస్బెండే టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది అనమాట, అంత మంచిగా చేస్తాడు. ఇంకా ఇదిగో చూపిస్తున్నాడు, ఇంకా వాటర్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఇంకా వాటర్ పోవాలి, ఇంకొద్దిసేపు పెట్టేస్తే పర్ఫెక్ట్గా అవుతుందని చెప్పేసి అయితే చూస్తున్నాడు. ఉన్నలేని కొత్తిమీర పుదీనా మొత్తం మిక్సీలోనే వేసి రుబ్బాడు. దానిపైన వేయడానికి కొత్తిమీర కూడా లేదు, మొత్తం మిక్సీ పట్టేశాడంట. ఏ సరే ఉండనని చెప్పేసి అయితే అనుకున్నాం. అక్కడైతే రైస్ కూడా ఉడికేస్తుంది. ఇక ఈడ మా అవిగాడు లోపలికి వచ్చి కిచెన్లోకి ఎలా అరుస్తున్నాడు చూడండి. టమాటా తింటున్నావా? తిను తిను. బాగుందా? టమాటా మొత్తం వేస్ట్. బాయ్ రేయ్. ఇక ఇక్కడైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందేమని చూస్తున్నాము. కర్రీ అయితే పర్ఫెక్ట్గా చాలంటే చాలా బాగా వచ్చింది. మంచిగా గ్రేవీతోటి మంచిగా గారెలు వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా సింపుల్గా మీరు ట్రై చేయండి. ఇక నేనైతే గారెలకు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. గారెలు ఎలా వస్తాయో ఏంటో అని కొంచెమే మినపప్పు నానబెట్టేశాను. కాకపోతే గారెలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అద్దిరిపోయినాయి, అసలు సూపర్ ఉంది. ఇంకొంచెం నానబెట్టుంటే అయిపోయేది కదా అనిపించింది. ఒక్కొక్కరం 3-4 వచ్చినాయి అసలు.
తిన్నట్టే లేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎక్కువ చేస్తాను. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందా అని చెప్పేసి అయితే చేశాను. కాకపోతే సూపర్ వచ్చినాయి. షేప్ మాత్రం పర్ఫెక్ట్గా రాకపోయినా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అసలు సూపర్గా వచ్చాయి. అందులో మాత్రం ఓన్లీ మినపప్పు, వాటర్ కూడా ఎక్కువ వేసుకోలేదు. లైట్గా వాటర్ వేసి మిక్సీకి తిరగడానికి మాత్రమే వాటర్ వేసాను. వాటర్ వేసి మంచిగా తిప్పేసుకొని ఆ పిండిలో కొత్తిమీర సన్నగా తరిగి, ఉల్లిపాయలు, మళ్ళీ కొంచెం మిరపకాయలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే అందులో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను టేస్ట్ కోసము. వేసుకొని మంచిగా తిప్పి మంచిగా చేత్తోనే వేసాను. ఫస్ట్ టైం అసలు వస్తుందో లేదో అనుకుని లూజ్గా కలపలేదు, తిక్కుగా ఉంది కాబట్టి అయితే చేతితో వేయడానికి కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అదే మనం ఏదైనా పేపర్ పైన ప్లేట్ పైన పెట్టేసి ఆయిల్ పెట్టేసి వేసి అన్నింటైతే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేది. ఉండలే చూద్దాం అన్నట్టయితే నేను ఫస్ట్ టైం కదా వస్తుందో లేదో అనే డౌట్తోని ఉండనని అయితే చేత్తోనే ఒక చేత్తో కెమెరా వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తోనైతే వేశాను. ఈ వీడియో కూడా నేనే తీశాను. తీయడానికి అప్పుడు ఎవరు లేకుండా అలాగని నేనే తీసుకుంటూ మంచిగా వేశాను. మంచిగా వచ్చింది. టేస్ట్ మాత్రం నాకైతే ఫుల్గా నచ్చింది. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మా అయ్యనైతే బయట ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిండు. ఇక అయ్యాను వచ్చిన తర్వాత అయితే తిని టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్తాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొన్ని చేశానని చాలా ఫీల్ అయిపోయాను. ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. ఇక నెక్స్ట్ టైం అయితే మంచిగా ఎక్కువ చేసుకొని మంచిగా తినేయాలి. ఫస్ట్ టైం కదా టేస్ట్ కూడా ఎలా ఉంటుందో అనిపించింది. అలానైతే తక్కువనే చేశాను. కాకపోతే చాలా బాగా వచ్చింది. మీరు చేసుకున్నారా గారెలు ఎప్పుడైనా కామెంట్ చేయండి. చూడండి కొంచెం అక్కడక్కడ మాడిపోయినాయి. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. అయాన్ వచ్చిన తర్వాత అయితే అయాన్కి తినిపిస్తున్నాను. బాగుందని చెప్పురా అంటారంటే నువ్వు ఎప్పుడు అదే చెప్పమంటావు అంటానని చెప్తున్నాడు. నిజంగా బాగుందని చెప్పని నేను చెప్పిన, కాకపోతే అయాన్కి చాలా బాగా నచ్చింది. మంచిగా తిన్నాడు. అయాన్ అయితే గారెలు, చికెన్ కర్రీ, రైస్తోనైతే చికెన్ ఎంత ఇష్టపడాడు. కాకపోతే ఇప్పుడు బాగుందని చెప్తున్నాడు. నా బాధ భరించలేక సరే బాగుందని చెప్తున్నాడు. కాకపోతే నిజంగానే సూపర్ అయింది టేస్ట్. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసుకొని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఉంటాము. బాయ్ మరి.